ఛానల్. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అని అంటారు. ఆమె నోరు తెరిస్తే చాలు పచ్చి బూతులు అవలీలుగా మాట్లాడగలిగే టాలెంట్ ఉన్న రాజకీయ నాయకురాలు. అందుకే చాలా సందర్భాల్లో చాలా మంది రోజాపై దుమ్మెత్తి పోశారు. అయినా కూడా ఆ దుమ్ముని, ప్రజల మాటల్ని చక్కగా దులిపేసుకొని పక్కకు వెళ్లి జగన్ మన్ననలు పొందేలా ప్రతిపక్షాల నేతలపై నోరు పారేసుకోవటం ఆమె స్పెషాలిటీ. ఈ కారణంతోనే జగన్ సారు చాలా సార్లు ఆమెకు అవసరం లేకపోయినా కూడా మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక ప్రెసెంట్ ఆమె పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడింది. నగర నియోజకవర్గంలో రోజా చాప్టర్ క్లోజ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా వైసీపీకి సంబంధించిన యాక్టివిటీస్ లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు వైరం నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఓవైపు రోజాను, మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో పెద్దిరెడ్డి పెద్ద ప్లాన్ చేశారు. నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ ను పెద్దిరెడ్డి వైసీపీలోకి తీసుకొస్తున్నారు. గాలి జగదీష్ వైసీపీ చేరాక దాదాపు ఫిక్స్ అయిపోయినట్లుగా అర్థమవుతుంది. జగన్ సమక్షంలో గాలి జగదీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీలో సీనియర్ నేత దివంగత గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ కాగా రెండో వాడు గాలి జగదీష్. ముద్దు కృష్ణమ నాయుడు అకాల మరణంతో భానుప్రకాష్, జగదీష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో టీడీపీ టికెట్ కోసం అన్నదమ్ములిద్దరూ పోటీ పడగా చంద్రబాబు నాయుడు భానుప్రకాష్ వైపు మొగ్గు చూపారు. అయితే ఆ ఎన్నికల్లో రోజా చేతుల్లో భానుప్రకాష్ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ బలోపేతంలో కృషి చేశారు. 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్ కోసం భానుప్రకాష్, జగదీష్ పోటీ పడగా అప్పుడు కూడా చంద్రబాబు అన్నకి టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో రోజాపై భారీ మెజారిటీతో నగర నియోజకవర్గం నుంచి గెలుపొందిన భానుప్రకాష్ ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో సోదరుడు జగదీష్ తో భానుప్రకాష్ కు ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే విషయాన్ని క్యాచ్ చేసుకున్న పెద్దిరెడ్డి జగదీష్ ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు బలంగా చక్రం తిప్పారు. ఆయన వేసిన కుట్రలు చక్కగా ఫలించాయి. ఇక వచ్చే ఎన్నికల్లో నగర టికెట్ పై అధినేత జగన్ నుంచి హామీ రావడంతో జగదీష్ కూడా వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇక నగర నియోజకవర్గంలో రోజా ప్రభావం మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను దూరం పెట్టి జగదీష్ కు బాధ్యతలు అప్పచెప్పే ఆలోచనతోనే జగన్ ఉన్నారని సమాచారం. ఏదేమైనా గాలి జగదీష్ వైసీపీలో చేరితే నగరిలో రోజా చాప్టర్ క్లోజ్ అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ తన సత్తా చాటలేదనేది పచ్చి నిజం. కాబట్టి రోజా కెరియర్ మరింత మరుగున పడటం ఖాయం. కాబట్టి ఆ విధంగా పరువు పోగొట్టుకునే కన్నా సైలెంట్ గా రోజా తన దుకాణం సర్దేయడం బెటర్. ఇక ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అయిపోయి 23 ఛానల్.